హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీలీ. దిస్ ఇస్ చరిష్మా. ఈరోజు కార్న్ఫ్లోర్ మైదా లేకుండా ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్తో క్రిస్పీగా చికెన్ లెగ్ పీస్ రెసిపీని చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ లైక్, కమెంట్ అండ్ షేర్. లోపలంతా ఉడికి జ్యూసీగా బయట క్రిస్ప్గా ఉండే లెగ్ పీస్ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మీకు కావాల్సిన చికెన్ లెగ్ పీసెస్ని తీసుకొని బాగా కడిగి వాటర్ లేకుండా తీసుకొని ఫోక్ స్పూన్తో ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. నెక్స్ట్ హాఫ్ లెమన్ని తీసుకొని గింజలు లేకుండా రసాన్ని చికెన్ పీసెస్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ రుచికి సరిపడినంత కారం, ఉప్పు, తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పెరుగును కూడా యాడ్ చేసుకొని పీసెస్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. సో అట్లా మ్యారినేట్ అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకొని పావు స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ అండ్ 1 స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఈ పిండిలన్నీ చికెన్ పీసెస్కి పట్టేలా వాటర్ని యాడ్ చేసుకోకుండా 1 ఎగ్ని తీసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 6 లెగ్ పీసెస్కి సరిపడా క్వాంటిటీ తీసుకున్నాను. ఒకవేళ మీకు కనుక లెగ్ పీసెస్లో వాటర్ ఉండి ఎక్కువ పల్చగా అయితే ఇంకొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. ఇలా చూపిస్తున్నట్లుగా వచ్చినట్లయితే లెగ్ పీసెస్ బాగా వస్తాయి. వీటిని మరో హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. అలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ని వేసుకోవాలి. సో ఇప్పుడు మసాలా పిండి అంతా ముక్కకు బాగా పట్టేటట్టు చూసుకొని దీన్ని ఆయిల్లోకి వేసుకోవాలి. ఆయిల్ నార్మల్ హీట్లో ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి, లేకపోతే లోపలంతా ఉడకదు. అండ్ ఆయిల్ కూడా పీస్ కంప్లీట్గా మునిగేటట్టు కాకుండా హాఫ్ వరకు మాత్రమే వేసుకోండి. ఇలా అయితేనే పీసెస్ బాగా ఫ్రై అయ్యి క్రిస్ప్గా వస్తాయి. లెగ్ పీసెస్ని ఆయిల్లో డ్రాప్ చేసిన వెంటనే కదపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత రివర్స్ చేసుకోండి. తర్వాత సైడ్స్కి కూడా బాగా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. వీటిని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటాం కాబట్టి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ ఫైనల్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో మనం ఫుడ్ కలర్స్, మైదా లాంటివి ఏం యాడ్ చేసుకోలేదు కాబట్టి ఈజీగా తినేసేయచ్చు. అండ్ రైస్ ఫ్లోర్ వాడాం కాబట్టి ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. సో ఇలా లెగ్ పీసెస్ని అన్ని సైడ్స్ కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని టిష్యూ ఉన్న బౌల్లోకి తీసుకోవాలి. వీటిని చల్లగా కంటే వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ పీసెస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అయ్యేటప్పుడు పీసెస్కి మధ్య గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాతనే రివర్స్ చేసుకోండి. అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి. అప్పుడే లెగ్ పీసెస్ బాగా ఫ్రై అయ్యి రెసిపీ బాగా వస్తుంది. ఇవి బాగా ఫ్రై అయ్యి కలర్ వచ్చాయి కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసుకొని టిష్యూ బౌల్లోకి తీసుకోవడమే. ఫ్రై అయిన లెగ్ పీసెస్ని లెమన్ అండ్ ఆనియన్స్తో సర్వ్ చేసుకోవడమే. ఇంత సింపుల్గా, హైజెనిక్గా రెస్టారెంట్ టేస్ట్తో crispy chicken leg pieces ready. Thanks for watching. Please subscribe my channel.